హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, ఇవాళ మనం ఎక్సెల్‌లో సమ్ ఎలా చేయాలో చూద్దామండి. బిగినరు, ఇంటర్మీడియేట్, ప్రో అండి. ఈ 3 లెవెల్స్‌లో సమ్ ఎలా చేయొచ్చో మనం చూద్దామండి. చూడండి, ఇక్కడ మనకు సమ్ సేల్స్ పర్సన్స్ ఉన్నారు, రీజియన్స్ ఉన్నాయండి. ఇక్కడ సమ్ సేల్స్ ఉన్నాయి. ఈ సేల్స్ సంబంధించి మనం సమ్ చేయాలండి. చూడండి, ఇక్కడ బిగినర్ లెవెల్‌లో అయితే ఎలా చేస్తారు, మనం ఈజ్ ఈక్వల్స్ టు మనం ఒక్కొక్కటి ఇట్లా ప్లస్సు, నార్త్ ప్లస్, సౌత్ ప్లస్, ఈస్ట్ ప్లస్, చూడండి వెస్ట్ ప్లస్ ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు టోటల్ వస్తుందండి. దీన్ని ప్లే హ్యాండిల్ తోటి కిందికి డ్రాగ్ చేస్తాం. ఇలాగా ఇలా టోటల్ వస్తుందండి. ఇది బిగినర్ లెవెల్ అండి. నెక్స్ట్ చూడండి, ఇంటర్మీడియట్ లెవెల్‌లో చూడండి, ఈజ్ ఈక్వల్ టు నేను సమ్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. ఇక్కడ మీరు నార్త్ నుంచి వెస్ట్ వరకు ఈ రేంజ్ మొత్తం తీసుకుంటారు. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తారు. మీరు ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ డి అండి. సేమ్ మీకు మిగతా వాటికి కూడా టోటల్స్ వస్తాయండి. ఇది ఇంటర్మీడియట్ లెవెల్ అండి. చూడండి, ప్రో లెవెల్‌లో చూడండి, మీరు మొత్తం మీ రేంజ్ అంతా సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఆల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు అండి, ఆటో సమ్ అండి. చూడండి, ఆల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్, మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో టోటల్స్ వస్తాయండి. చూడండి, ఇటు టోటల్స్ వచ్చాయి, ఇటు టోటల్స్ వచ్చాయి. చూడండి, రీజన్ వైజ్ వచ్చేసాయి, ఇక్కడ సేల్స్ పర్సన్ వైజ్ వచ్చాయి టోటల్స్. సో హోప్ యూ లైక్ ఇట్ అండి. మీరైతే ఎలా చేస్తారు సమ్? మీరైతే ఇందులో ఏ స్టేజ్లో ఉన్నారు? మీరు కామెంట్స్లో చెప్పండి. హోప్ యూ లైక్ ఇట్ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ GS Data Lab. Start your data journey in Telugu. Bye bye.